విజయ్ సేతుపతి త్రిషాది సినిమా చూసారా 96 దాంట్లో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎపిసోడ్లో విజయ్ సేతుపతి ఆ కుర్రాడు వెళ్ళి మాట్లాడదాం త్రిషాతో అనుకుంటున్నప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోతుంది, యాంగ్జైటీ పెరిగిపోతుంది, అమ్మాయి దగ్గర వచ్చి మాట్లాడదాం అనుకుంటే మరోడే చెప్పి మోసపోతాడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కైకోతాయి సబ్. దీన్ని ఎలా ఆపాలి? అసలు అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడతారు? దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఏం చేస్తే సెట్ అవుతుంది మొత్తం మ్యాటర్ అంతా? కొంచెం క్యూరియాసిటీ బిల్డ్ అవుతున్న టాపిక్ మీద. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు క్యూరియస్ కౌశిక్. నా పేరు కౌశిక్. అండ్ ఇఫ్ యూ క్యూరియస్ అబౌట్ దిస్ టాపిక్, ఎలా ఆపోజిట్ జెండర్తో మాట్లాడాలి అన్న విషయం గురించి కనుక చిన్నప్పటి నుంచి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఇప్పటికి కూడా కొంచెం బెరుకున్నా కూడా దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో చెప్పాలి కౌశిక్ అంటే నేను చెప్పడానికి రెడీ. మీరు విన్న రెడీయా? లెట్స్ గో. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఓ లైక్ పడేశారనుకో ఈ వీడియోకి. బేసిక్గా ఏం లేదు మా బ్రోస్, ఏంట్రా అంటే యూట్యూబ్కి ఆల్గోరిథంకి ఈ లైక్ కనిపిస్తే చాలా కొంతమంది చూపిస్తుంది అనమాట. చాలా సింపుల్. అది కూడా మీరు లైక్ ఇవ్వలేదు అనుకో, ఈ అబ్బాయి అమ్మాయితో మాట్లాడడానికి ఎలా అయితే జంకుతాడో అలాగే మీకు వీడియో నచ్చలేదేమో అని చెప్పి మైండ్లో పెట్టేసుకుంటుంది. మీకు నచ్చినా కూడా లైక్ ఇవ్వడం మర్చిపోయారు అనుకో, వేస్ట్ అయిపోతుంది కదా. ఆ లైక్ కొట్టేసేయండి. అలాగే కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయిపోయింది. మరి ఇది బేసిక్ హౌస్ కీపింగ్ డ్యూటీస్ అనమాట ఇవి. ఓకే, లెట్స్ గెట్ టు ది యాక్చువల్ టాపిక్. ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా నా ఉద్దేశంలో? ఒకవేళ కనుక బాగా ట్రెడిషనల్ సెటప్ ఆఫ్ హోమ్స్లో కనుక పెరిగితే, ఇంట్లో మన అన్నగారండి ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే తలదించుకుని వెళ్ళమన్నారండి, మళ్ళీ స్కూల్లోనే తలెత్తమన్నారండి. మీ గురించి నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి. ఆ టైప్లో ఎవరన్నా పెరిగారనుకో, పాపం వాళ్ళు ఆబ్వియస్లీ ఆపోజిట్ జెండర్తో మారడానికి కాస్త కంగారు ఎక్కువగా ఉంటుంది. అలాగే కో ఎడ్యుకేషన్ కాకుండా ఓన్లీ బాయ్స్ స్కూల్కో ఓన్లీ గర్ల్స్ స్కూల్కో వెళ్ళినా, కాలేజీలో కూడా కో ఎడ్యుకేషన్ లేకపోతే అప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇట్ కైండ్ ఆఫ్ యాంప్లిఫైస్ వేర్ యూర్ నాట్ కంఫర్టబుల్ స్పీకింగ్ విత్ ది ఆపోజిట్ జెండర్. ఇది ఉట్టి అబ్బాయిలకే ఉంటుంది అనుకోవద్దు. ఆ అమ్మాయిలదే ఉంది, వాళ్ళకి చాలా ఈజీగా మాట్లాడేస్తారు అనుకోకర్లే. యాక్చువల్లీ వాళ్ళకు కూడా కొంచెం అంతే కంగారుగా ఉంటుంది మాట్లాడాలంటే. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ స్పెసిఫిక్గా ఒక అబ్బాయి మీద చిన్న క్రష్ ఏమన్నా ఉందనుకోండి, మాట్లాడాలంటే వాళ్ళు కూడా కొంచెం జంకుతారు. ఇట్స్ కామన్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇట్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మెన్ అండ్ విమెన్ దట్ దిస్ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్. అండ్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇంపార్టెంట్. ఎందుకు ఓవర్కమ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ కదా. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. లేదు ఓన్లీ మగ ప్రపంచంలో బతుకుతా దొబ్బదుగా, ఆడవాళ్ళు మాత్రం ఉండే చోటుకి వెళ్తా కుదరదుగా, ఆఫీసులో కూడా వర్కౌట్ కాదు, ఎక్కడ వర్కౌట్ కాదు. యూ నీడ్ టు సమ్హౌ ఓవర్కమ్ దిస్ బ్యారియర్ ఆఫ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ది ఆపోజిట్ జెండర్. సో దీనికి ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి తెలుసా మ్యాటరు, మన దగ్గర మాట్లాడడానికి టాపిక్స్ ఉండాలి. ఇప్పుడు ఎవరి దగ్గరకైనా వెళ్ళి మనం ఈ ఎండ ఇస్ మండింగ్, ఇట్స్ ఫుల్ చెమట వచ్చింగ్, గాలి నాట్ దేర్, నో తీగ ఊగింగ్ సొల్లు చెప్పామనుకో, ఓ 2 నిమిషాల తర్వాత మాట్లాడడానికి ఇంకేం టాపిక్స్ ఉండవు. అయిపోయింది అక్కడికి, ఎండ్ ఆఫ్ స్టోరీ. దాని తర్వాత మొహం చూసుకొని పైకి చూసి కింద చూసి కాలుతో ముగ్గులేసి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. దట్స్ అ వెరీ బ్యాడ్ స్పేస్ టు బీన్. అది జరగకూడదు అంటే కనుక మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉండాలి. అయితే మీరు బాగా చదువుకోవాలి, వేరియస్ టాపిక్స్ గురించి చదువు ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ గురించి కాస్త అవగాహన ఉండాలి, మ్యూజిక్ గురించి అవగాహన ఉండాలి, స్పోర్ట్స్ గురించి అవగాహన ఉండాలి, కరెంట్ అఫైర్స్ గురించి అవగాహన ఉండాలి, పాలిటిక్స్ గురించి లైట్గా తెలిసి ఉండాలి, మీ సబ్జెక్ట్స్ గురించి కాస్త తెలిసి ఉండాలి. ఇలా ఇన్ని వెరైటీ ఆఫ్ ఏరియాస్లో కనుక మీకు కాస్త ప్రవేశం ఉంటే, ప్రావీణ్యం కూడా అక్కర్లేదు, ప్రవేశం ఉంటే చాలు, అట్లీస్ట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయొచ్చు ఆర్ కమ్యూనికేషన్ని కంటిన్యూ చేయొచ్చు. కొంచెం జోకేసే అలవాటు కూడా ఉంటే నథింగ్ లైక్ ఇట్. బికాస్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి టిపికలీ మీరు నోటీస్ స్కూల్ కాలేజ్ ఆర్ ఆఫీస్లో కూడా బాగా మాట్లాడే వాళ్ళ చుట్టూ ఎక్కువ మంది మనుషులు ఉంటారు. దే కైండ్ ఆఫ్ అట్రాక్ట్ ది క్రౌడ్, దే బికమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఒక పార్టీలోకి వెళ్ళినా వాళ్ళ చుట్టూ అందరూ ఉంటారు. ఎవ్రీబడి వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. సో this quality of having good communication skills, it helps you not just professionally, personally also చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి దీని మీద మనం ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలి. సో దాంట్లో ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ విత్ యూ. అంటే దానికి బాగా చదవాలి లేదా బోల్డంత నాలెడ్జ్ కన్జ్యూమ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడియోస్ చూడడం కావచ్చు ఆర్ రకరకాల డాక్యుమెంటరీస్ చూడడం కావచ్చు. ఎట్ ఎనీ ఫార్మ్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఎంత తాగితే అంత బలం టైప్లో ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే అది తీసేసుకొని లోపల స్టోర్ చేసుకోవాలన్నమాట. అది చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాట్లాడడానికి టాపిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. రెండోది, చాలా మంది మాట్లాడడానికి ఆగిపోయేది ఎందుకురా అంటే ఒక ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అదేమిట్రా అంటే ఇప్పుడు నేను మహేష్ బాబు అంత బాగున్నాను కదా, నాతో ఎవరు మాట్లాడతారని అబ్బాయిలు అనుకుంటారు. అమ్మాయిలు కూడా అంటే నన్ను ఎవరు పట్టించుకోరలే అని వాళ్ళు మాట్లాడితే దొరికిపోతామో అని ఒక చిన్న భయం ఉండేది.
సో దాంతో అసలు మాట్లాడేవాడే కాదు. మనం అసలు మాట్లాడకపోతే మనం వచ్చి మాట్లాడే అంత హితకృష్ణ ఏం కాదు. ఎవరు పట్టించుకోలే ఎప్పుడు అనుకుంటారు. ఇది యాక్చువల్లీ ఇఫ్ యూ హ్యావ్ దిస్ గిఫ్ట్ ఆఫ్ గ్యాప్, మీకు మాట్లాడే ఎబిలిటీ కనుకుంటే యూ స్టార్ట్ లుకింగ్ గుడ్ టు ది ఆపోజిట్ జెండర్. ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లుకింగ్ గుడ్, అంటే మీతో కమ్యూనికేట్ అవ్వడం, మీతో కనెక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది మీరు కనుక మాట్లాడడం చక్కగా వస్తే. So which is why it becomes all the more important. So you don't have to be 6'3", you don't have to be tall, dark, handsome and all of that to get to speak to the opposite gender. అమ్మాయిలతో మాట్లాడంటే స్పెసిఫికలీ అబ్బాయిలు హ్యాపీగా మాటలు నేర్చుకోండి. నెక్స్ట్, అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ బాయ్స్. నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయిలకు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిట్రా అంటే, అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఏదో వాళ్ళు ఇంప్రెస్ చేసేద్దాం, వాళ్ళు ఏదో ఒకటి చేసి బుట్టలు వేసుకుందాం టైప్లో చేయకండి. ఫేస్బుక్ లో 5 minutes chat గంట ప్లాన్. దట్స్ జస్ట్ నాట్ ది రైట్ వే. అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి మనం. దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ టు కనెక్ట్ విత్ దెమ్. ఎప్పుడైతే ఒక జెన్యున్ కనెక్షన్ క్రియేట్ చేయగలుగుతామో అప్పుడు వాళ్ళు కూడా మనతో మాట్లాడాలనుకుంటారు. ఇంప్రెస్ చేసే ఆలోచన మాత్రమే ఉందనుకో, ఏదో చేసి పడేయాలరా, ఏదో చేసి బుట్టలు వేసుకోవాలరా మావా, ఆ టైప్లో ఉంటే వర్కౌట్ కాదు. ఇది కొంతమంది ట్రై చేస్తారు, భయంకరంగా ఫెయిల్ అవుతారు. అండ్ దెన్ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రెండోసారి మూడోసారి అది కాస్త యాంప్లిఫై అయ్యి ఇంకొంచెం పెద్దగా అయ్యి అది ఇంకొక భూతంలాగా మారిపోతుంది అనమాట. దాని తర్వాత ఇంకా మాట్లాడాలి అంటే షేక్ సీతారామే, కాళ్ళు గచ్చ వణుకుపోతాయి అనమాట. ఆ 96 సినిమాలో విజయ్ సేతుపతికి అయినట్టుగా. సో ది అటెంప్ట్ షుడ్ ఆల్వేస్ బి టు కనెక్ట్ టు ది ఆపోజిట్ పర్సన్. స్పెషల్లీ ఇక్కడ అదర్ జెండర్తో మాట్లాడుతున్నప్పుడు ట్రై అండ్ కీప్ ఇట్ యాజ్ న్యూట్రల్ యాజ్ పాసిబుల్. అక్కడ కాస్త ఎక్కువ ఫ్లర్ట్ చేసే ఆ విధానం కానీ అవి లేకుండా నార్మల్గా కనుక మాట్లాడగలిగితే, ఒక మనిషితో మాట్లాడుతున్నట్టుగా బిహేవ్ చేయగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆపోజిట్ సెక్స్ అన్న ఫీలింగ్ తీసేస్తే కనుక దెన్ యూ విల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ బెటర్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇది నేను కూడా నా లైఫ్లో చేసిందే. ఈజీలీ టాక్ టు గర్ల్స్ ఇన్ మై స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఎట్ వర్క్. రీజన్ బీయింగ్, నేను వాళ్ళ వైపు చూసి ఏదో అట్రాక్షన్తో వాళ్ళ వైపు చూసి మాట్లాడేద్దాం, వాళ్ళని పడేద్దాం అని ఎప్పుడు అనుకోకుండా, ఇట్ వాస్ జస్ట్ దట్ పర్సన్ టు పర్సన్ కనెక్షన్ క్రియేట్ చేసుకుందనే ఆలోచన మాత్రమే ఉండేది. which is what I think works typically well. Next thing, opposite gender తో మాట్లాడడంలో ఇంకొక ముఖ్యమైన ఆస్పెక్ట్ is something called consent. Consent is key అంటారు. కన్సెంట్ అంటే ఏంటి? అవతల మనిషి మీతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా అంటే, ఇక్కడ ఈ కన్సెంట్ అనేది మనం ఎక్కువ సినిమాలు ఎక్కడ చూసాం, టచ్ చేయడంలో, వెంటపడడంలో, ఆర్ నాకు ఇష్టం అని చెప్పి తెగ వెంటపడిపోతుంటారు. అక్కడ మాత్రమే కాదు, ఈ కమ్యూనికేషన్లో కూడా ఈ కన్సెంట్ అనేది చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ టు జడ్జ్ ఫ్రమ్ ది అదర్ పర్సన్. వాళ్ళు మాట్లాడే విధానం బట్టి వాళ్ళు వద్దు అంటే ఒప్పేసుకొని పక్కకి వెళ్ళిపోవాలి, వెంటపడకూడదు. సినిమాల్లో హీరోలు వెంటపడుతున్నారు కదా, మనం కూడా వెంటపడదాం అంటే లైఫ్లో అది వర్కౌట్ కాదు. ఇట్స్ నాట్ రైట్. అండ్ ఒకసారి ఇంప్రెషన్ పాడైపోతే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. సో ట్రై అండ్ అండర్స్టాండ్ ది అదర్ పర్సన్. వాళ్ళకి మీతో మాట్లాడదు ఉందా లేదా, ఓబల్గా చెప్తున్నారా, బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుందా, ఇవన్నీ కూడా జడ్జ్ చేసే ప్రయత్నం చేయాలి. భయ్యా ఇలా చెప్పడం చాలా సింపుల్గా ఉంది, ఎలా జడ్జ్ చేయాలి, కన్సెంట్ అంటే ఇంకొంచెం డీప్గా చెప్తే బాగుంటుంది అంటారా? ఈ వీడియో ఇప్పటికే 10 నిమిషాలు దాటిపోయింది. దీనిలో ఇంకా అదే చెప్పుకుంటూ పోయారు అనుకో, ఇదే 5 నిమిషాలు అయిపోతుంది. ఎవడరా నువ్వు అని మీరే అంటారు. కాబట్టి దీని గురించి సెపరేట్గా ఇంకో వీడియో చేసుకుందాం. ఒకవేళ దీని మీద మీకు వీడియో కావాలంటే కమెంట్లో ఏం పెట్టాలి, కన్సెంట్ CONSENT అని సెండ్ చేశారనుకో, మాకు అర్థమవుతుంది దట్ దిస్ ఇస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ కన్సెంట్ ఇస్ కీ for anyone, be it man or woman. So send that comment and దాని గురించి తప్పకుండా మాట్లాడదాం. స్మాల్ టిప్ I have for women/girls, ladies is this. అనుకోవచ్చు దట్ ఈ అబ్బాయితో మాట్లాడితే వాడు కొంచెం టెక్ ఎక్కువ అని ఫీల్ అవుతాడు అని. యాక్చువల్లీ అబ్బాయిలు కూడా లోపల ఉడుకుతూ ఉంటారు. 90% అబ్బాయిలు కూడా కంగారుగా ఉంటుంది. అమ్మాయి వచ్చి మాట్లాడుతుందంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. సో మీకు ఎలా అయితే భయం ఉంటుందో వాళ్ళకి కూడా అంతే భయం ఉంటుంది. అండ్ దిస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ది గై హ్యాస్ టు మేక్ ది ఫస్ట్ మూవ్, వాళ్ళు వచ్చి మాట్లాడతారు నేను మాట్లాడతా, ఇలాంటివి లేకుండా ఇదే ఈ టెన్షన్, అన్నెసరీ టెన్షన్ బిల్డ్ అయినప్పుడే మాట్లాడడం కష్టం అవుతుంది. ఈ అన్నెసరీ టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈజీగా ఓపెన్గా మాట్లాడడం అలవాటు కావాలి. నాకు ఇంకొకటి పెద్దగా హెల్ప్ అయింది ఏంటి తెలుసా, నాకు అండ్ తర్వాత నా ఫ్రెండ్స్కి కూడా బాగా హెల్ప్ అయింది. స్పెషల్లీ అమ్మాయిలకి ఏమిటంటే, ఐ నో ఇట్స్ అ కాంట్రవర్షియల్ టాపిక్, ర్యాగింగ్ అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్, బట్ అదేం చేసిందిరా మాకు అంటే, కాలేజ్కి వెళ్ళినప్పుడు, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇట్ ఫోర్స్డ్ us టు గో టాక్ టు ది అదర్ పర్సన్. అండ్ ఫస్ట్ టైం కొంచెం జంక్ ఉంటుంది, ఫస్ట్ టైం కాస్త కంగారు ఉంటుంది. బట్ రెండోసారి మూడోసారి చేసిన తర్వాత, నాలుగోసారి చేసిన తర్వాత ఇట్ బికమ్స్ మసిల్ మెమరీ, ఈజీ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. ఏ పనైనా మొదటిసారి చేసినప్పుడే కష్టం. సో అమ్మాయిలు మీకు కూడా చెప్పేది అదే, అబ్బాయిలతో మాట్లాడడం మీకు కష్టంగా అనిపించినా కూడా అది ఫస్ట్ టైం మాత్రమే కష్టంగా ఉంటుంది, ఆ రెండోసారి మాత్రమే కొంచెం తక్కువ కష్టంగా ఉంటుంది, మూడోసారి ఇంకొంచెం తక్కువ కష్టంగా ఉంటుంది, దాని తర్వాత ఈజీ అయిపోతుంది. ఓకే. అండ్ ఐ నో దిస్ ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ అమ్మాయిలకి ఎట్లాగో సిక్స్త్ సెన్స్ ఎలాగో పనిచేస్తుంది. ఈ అబ్బాయి కొంచెం తేడాగా ఉంటే ముందు తెలిసిపోతుంది, 1 కిలోమీటర్ దూరం నేను చెప్తారు ఈ అబ్బాయి తేడా పిలో అని.
దూరంగా వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం. బట్ అదర్వైజ్ ట్రై అండ్ అగైన్ మీకు కూడా సేమ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ట్రై అండ్ ఎస్టాబ్లిష్ జెన్యున్ కనెక్షన్. అది చేయగలిగితే దెన్ ది కమ్యూనికేషన్ ఫ్లోస్ స్మూదర్. నో దిస్ విల్ హెల్ప్ in your professional atmosphere also. Offices lo kuda you will get into a position where you have to talk to the other person. Konni sandarbhallo your boss could be a lady, or for women the boss could be a gent, and మీరు అక్కడ మాట్లాడలేకపోతే, మీ ఐడియా కమ్యూనికేట్ చేయలేకపోతే, మీకున్న భయం వల్ల, మీకున్న యాంగ్జైటీ వల్ల కనుక మీరు చెప్పాలని చెప్పలేకపోతే అది మీకే ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని ఎక్కడ ఓవర్కమ్ చేయాలంటే దాన్ని ముందు నుంచే ఓవర్కమ్ చేయాలి. స్కూల్ కాలేజ్ నుంచే దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ డూ దాట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇప్పుడు తిరుపతి మెట్లు ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే పైకి వెళ్తాం, ఒకేసారి జంప్ చేస్తామంటే కుదరదు కదా, మనం హనుమంతవారం కాదుగా, అది కుదరదు. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్, ఇట్ టేక్స్ సమ్ ఎఫర్ట్. కొంతమందికి న్యాచురల్గా వసబోసినట్టుగా వాగుతూనే ఉంటారు, అది వేరే విషయం. బట్ అలా అలవాటు లేని వాళ్ళకే ఈ వీడియో. మీరు ఏమిట్రా అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి, కాస్త ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇది ఐ థింక్ నేను ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్న వీడియోలో కూడా చెప్పాను. ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ టు కమ్యూనికేట్ విత్ ఎనీబడి ఎల్స్, మీరు ఈజీగా చేసుకునేది ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు చూసుకుంటూ మాట్లాడడం, అద్దంలో చూసుకున్నా మాట్లాడండి, లేదా మిమ్మల్ని మీరు రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకుంటూ మాట్లాడితే అట్లీస్ట్ ఆ ఫ్లో వచ్చేస్తుంది మీకు. ఒకసారి సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి ఆ మాటలు, నెక్స్ట్ టైం ఇంకొంచెం ఈజీగా వస్తాయి. ఆ ప్రవాహం, ఆ పద ప్రవాహం ఏదైతే ఉందో అలా ఫ్లో అయిపోతుంది అనమాట. సో రికార్డింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ వాచింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ ఆల్వేస్ హెల్ప్స్. ఈ చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ట్రై చేయండి. అండ్ లైక్ ఐ సెడ్, ఆ ఫస్ట్ టైం మాత్రమే భయం ఉంటుంది, రెండోసారి కొంచెం భయం తగ్గుతుంది. బట్ మీరు ఒక 3-4 సార్లు చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇది సాల్వ్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికి ఎక్కడ మీకు కోచింగ్ క్లాసులు ఉండవు, మీకు ఏ టీచర్ వచ్చి మీరు మాడాల్సిందే అని చెప్పరు. మా స్కూల్లో ఉన్నట్టుగా పనిష్మెంట్ అని చెప్పి అబ్బాయిలు అమ్మాయిలు పక్క పక్కన కూర్చోబెడితే హ్యాపీస్, ఎలాగో మాడడం అలవాటు అయిపోతుంది. మీకు ఆ లక్క లేకపోతే మీరే లక్క క్రియేట్ చేసుకోవాలి. మరి ఏంటి, ఆ పనిలో ఉండండి. ఈ టిప్స్ అని నచ్చుంటే కనుక లెట్ మీ ద కమెంట్ సేయింగ్ బయ్యో ఇదేదో మాకు వర్కౌట్ ఎలానే ఉంది, థ్యాంక్ యూ సో మచ్, ట్రై చేస్తామని చెప్పండి. అలాగే లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యూ హావెంట్ డన్ దట్, బికాస్ దట్ విల్ హెల్ప్ us grow. అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ని కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మనకి రెగ్యులర్గా జీవితంలో పనికొచ్చే వీడియోస్ చేద్దామని ఒక చిన్న తాపత్రయం. సో అది నచ్చితే కనుక, ఎఫర్ట్ నచ్చితే కనుక డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజెస్. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా చేయాల్సిందేంటి, స్టే క్యూరియస్ అండ్ స్టే అలైవ్.